అశ్వమేధ యాగం అని ఒకటి ఉంది. ధర్మరాజు 3 మార్లు చేశాడు అశ్వమేధ యాగం. మహాభారతంలో అశ్వమేధ పర్వం అని ఒక పర్వమే ఉన్నది. అది దాని అర్థం చెప్పవలసి వచ్చింది. నేను భారత వైభవంలో ఆలోచించా, చాలా దూరం ఆలోచించా. ఇక మామూలుగా చెప్పదలుచుకోలేదు నేను. 2 ఉన్నాయి అశ్వాలన్నా. ఒకటి కాలం, మరొకటి మనస్సు. ఇంకా చెప్పకండి. ఆ కాలం యొక్క రిప్రజెంటేటివ్ మన శరీరంలో ఉన్నది, అది మనస్సు. కాలం అంటే అర్థం ఏమిటి? భూత భవిష్యత్ వర్తమానాల కావచ్చు. కానీ అంతరార్థం ఏమిటంటే ఒకటి జరిగిపోయింది, ఒకటి జరగబోతున్నది, మధ్యలో ఒకటి ఉన్నది. సీక్వెన్స్ అంటారు దాన్ని, క్రమం. అయిపోయిన దాన్ని భూతమన్నావు, జరుగుతున్న దాన్ని వర్తమానం అన్నావు, రాబోయేదాన్ని భవిష్యత్ అన్నావు. ఇప్పుడు ఒక ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు జరిగిపోయిన దూరం భూతకాలం అనుకో, ఇంకా కవర్ చేయవలసినటువంటిది భవిష్యత్ అనుకో. ఇప్పుడు ఆ గుర్రం ఎక్కడ ఉన్నది అంటే వర్తమానంలో ఉన్నది. కాలం ఎప్పుడు అంతే, అది అతివేగంగా పరిగెడుతుంటుంది. కనుకనే ప్రపంచం తల్లకిందులైపోతుంది. ఆ పరిగెత్తటం వల్లనే మార్పు వస్తున్నది. ఆ మార్పే మరణానికి దారితీస్తున్నది. రేపు ప్రళయం వస్తున్నది అంటే సృష్టి అయి స్థితి అయి ప్రళయం దగ్గరికి వస్తున్నది. సృష్టి గడిచిపోయింది, స్థితిలో ఇప్పుడు ఉన్నాం. ఇంకా రాబోయేది ప్రళయమే, సామూహిక ప్రళయం. అది సామూహిక మరణం. అది మరి వ్యక్తిగతమైనటువంటి సృష్టి లయాలు జన్మ, జీవితం, మరణం అన్నాం. ఇంత దూరం ఆలోచించవలసి వచ్చింది. ఇప్పుడు అశ్వమేధయాగంలో అశ్వాన్ని తీసుకెళ్లి దేశమంతా తిప్పి మళ్లీ ఇంటికి పట్టుకొచ్చి ఆ హోమకుండంలో కాళ్ళు చేతులు విరిచి పారేసి ఘోరం, ఘోరాతి ఘోరం, దాన్ని దగ్ధం చేసేస్తారు, హోమం చేసేస్తాడు. ధర్మరాజు అలా చేశాడు, పనికిమాలిన వాడు అనుకోవాలి. ఏం చెబుతాం? వ్యాస హృదయం ఏమిటి? మహర్షి వ్యాసుడు లాంటి వాడు ఇలాంటి పనులు చేయమని చెబుతాడా? అంతరార్థం ఏమిటి? ఆ అశ్వం ఏదో కాదు, మనస్సు. ఆ మనస్సు దేశమంతా తిరుగుతుంటుంది. ఇప్పుడు మన మనసు తిరగటంలా, ఎక్కడ పడితే అక్కడ ఆ గుర్రం తిరగడం. అది అశ్వమేధయాగానికి అర్థం చెప్పానంటే ఇదండి మనం గ్రహించవలసిందే. ఊరికి పురాణాలు చదవడం కాదు, ఇతిహాసాలు చదవడం కాదు, కథలు గాథలు కాదండి. అవన్నీ కాశీమైలి కథలు, పుక్కిటి పురాణాలు. దాని అంతరార్థం ఇప్పుడు ఆయన అంతరార్థాలు చెబుతుండలేదు పాపం. అదే పనిగా పనిగట్టుకొని అంతా తిరుగుతుంది. దాని వెనకాల ఒకడు బయలుదేరిపోతుంటాడు, దాన్ని కాపాడుతుంటాడు. వాడు అర్జునుడు. అర్జునుడిని పంపించారు. ఎక్కడెక్కడ ఏ మహారాజు అయితే ఆ గుర్రాన్ని పట్టుకుంటాడో వాడితో యుద్ధం చేయాలి. వీడు అర్జునుడు యుద్ధం చేసి ఆ గుర్రాన్ని విడిపించాలి, లేకపోతే వీడు చచ్చిపోతాడు. బాగా వింటున్నాడు కథ. ఈ కథ అంతా అద్వైతమే. విడిపిస్తాడు. అందరూ పట్టు విడిపించి ఇంటికి తెచ్చిన తర్వాత హోమం చేసేస్తారు. దాని అర్థం చెప్పా. మనస్సే గుర్రం, పరిగెడుతున్నది. పట్టుకుంటారు రాజులు. ఎవరు? నామరూపాలు. ప్రతి నామం దగ్గర, ప్రతి రూపం దగ్గర పట్టుబడుతున్నది, కట్టుబడుతుంది. అక్కడ ఆగిపోతుంటుంది, లగ్నమైపోతుంటుంది. దానిలో ప్రాపంచిక విషయాల్లో లగ్నమవుతుంది. ఆ విషయాలు దీన్ని పట్టుకుంటాయి, ఈ మనస్సును. ఆ పట్టు విడిపించుకోవాలి. వెనకాల ఎవరున్నారు? వెనకాల ఎవరున్నారు? బ్రహ్మచింతన ఉన్నది. అది మనస్సును కనిపెట్టి వస్తూ ఉన్నది, ఎక్కడెక్కడికి వెళుతుందా అని. ఆ పట్టు విడిపించడం అంతా చాలా గొప్ప దృష్టి పెట్టుకొని వ్రాశానండి. ఇదేవో ఎక్కడ కనపడదు మీకు, ఏ గ్రంథంలో కనపడదు. అలాంటిది ఒరిజినల్ థాట్. అది విడిపిస్తాం, తీసుకొని వస్తాం, ఆ అగ్నిహోత్రంలో హోమం చేసేస్తాం. అగ్నిహోత్రం ఏమిటి? జ్ఞానాగ్నిహోత్రం. జ్ఞానం అనేటువంటి జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్. అవన్నీ నాకు హెల్పర్స్. అక్కడక్కడ భగవద్గీతలో ఇక్కడ అక్కడ చెప్పినవన్నీ పట్టుకొచ్చేది దానికి అలైడ్ థాట్స్ ముడిపెట్టి రాసిపారేశా. అక్కడ హోమం చేయి. అంతేగాని ఈ భౌతికమైన అగ్నిలో కాదు, భౌతికమైన గుర్రాన్ని కాదు. పాపం ఒక జీవిని నువ్వు హింస పెడుతున్నావు, తప్పు. ఇది చూచే బుద్ధుడు ధ్వజమెత్తింది హిందూ మతం మీద, తెలుసుకోండి. ఆయన నానా మాటలు అన్నారు వీళ్ళంతా. ఆయన మీ దుంపలుగా వేద తాత్పర్యం ఇది కాదురా, ఏమిటి ఇలా పాడైపోతున్నారు అన్న నేరానికి ఆయన ఏం చెబుతున్నాడో అర్థం చేసుకోక శివాద్వైతులైతే బ్రహ్మాండంగా చెప్పారు ఈ విషయాలు. హోమం చేశారు.
అంటే ఏంటి? ప్రాపంచికమైన వాసనలు, వృత్తులు అన్నింటినీ జ్ఞానమనే అగ్నిహోత్రంలో కాల్చిపారి. అప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధమైనటువంటి ఆత్మ మిగులుతుంది నీ దగ్గర. అది యజ్ఞఫలం. ఆ యజ్ఞఫలాన్ని అనుభవించు. నిరంతరం కూడా చింతన పెట్టుకో. ఆ చింతనే నీకు జీవన్ముక్తికి కారణమవుతుంది అని ఇంత దూరం ఉంది కనుక అశ్వం అంటే అది గుర్తొస్తున్నదండి. హయగ్రీవుడనంటే జ్ఞాని అని అర్థం. మేధాదక్షిణామూర్తి, హయగ్రీవ రెండూ ఒకటే విగ్రహం అని అంటారు పెద్దలు. పునః గణేష్కే వాహన్ మూష అనే ఆకారం ఎలుక వచ్చిందట. ఎలుక మూషికం. మూషణమనంటే దొంగిలించేదని అర్థమట. నువ్వు దొంగిలించవలసింది ఇది కాదు. నువ్వు దొంగిలించవలసింది బ్రహ్మాకార వృత్తి. దాన్ని దగ్గర పెట్టుకో. అది నీ సొమ్ము చేసుకో. అంతేగాని ఇది కాదని చెప్పడానికి వచ్చిందట. హే ధర్మజ్ఞ పురుషో తత్వమస్యాది మహావాక్య సే ఉత్పన్న హుయి బ్రహ్మాత్మ అఖండాకార వృత్తి రూప్ మూష్ సో చక్షో మనాది ఇంద్రియ రూప్ గణోకా స్వామి. గణపతి అంటే నేను అప్పుడప్పుడు చెబుతూనే ఉన్నా మీకు, ఈ ఇంద్రియ సమూహానికి పతి గణపతి గణేశ. వాడి దగ్గర ఉండవలసింది మూషికం అంటే ఆ బ్రహ్మాకార వృత్తి. ప్రతి జీవుడి దగ్గర ఉండాలిది. సచ్చిదానంద ఆత్మారూప గణేష్ పూర్వోక్త నిజ వాహన్. తన వాహనమేది? వృత్తి రూప మూషోమే. అబ్బా, ఆ బ్రహ్మాకార వృత్తి అనే మూషికమట. ఆరుఢ్, ఆ వృత్తి మీద కూర్చో అంటే ఆ మూషిక వాహనం దాని మీద ఆయన కూర్చున్నాడు అంటే ఇది ఈ జీవుడు బ్రహ్మాకార వృత్తి మీద కూర్చోవాలి. ఆరుఢ్ ఓకే. మాయా తత్కార్య రూప దృశ్యకో అత్యంత అభావ నిశ్చయ రూప్ ఛేదతా హై. ఈ మాయా తత్కార్యమైన ఈ నామరూపాత్మకమైన ప్రపంచ ఆలోచనలను ఛేదించి పారేస్తాడట. ఇస్సే ముముక్షు జన్క తత్సంభాషణాది ధర్మానుష్ఠాన పూర్వక్. కనుక మనం ఈ ట్రైనింగ్ అంతా పొందాలి మొదటి నుంచి. బ్రహ్మ విద్యాకే గురుముఖసే, గురుముఖంగా బ్రహ్మ విద్యను ఎలా అభ్యసించాలి? శ్రవణ్ మనన్ నిధిధ్యాసం ద్వారా అహం బ్రహ్మాస్మి వృత్తి రూప మూషాకి ఉత్పత్తి కే లియే. అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవం కలిగేంత వరకు ఆ వృత్తి రూపమైన మూషికం లియే హీ సర్వకర్మ और उपासना कांड के अनुष्ठान का फल है. ఏ కర్మ ఉపాసన జ్ఞానాలకన్నిటికీ ఫలితం ఆ వృత్తి నీకు అనుభవానికి రావటం. అంతకన్నా మరేం లేదు. అప్పుడు నిజమైన గణేశుడి అవుతావు నువ్వు. ఈ గణానికి అధీనం కాకుండా గణానికి అధిపతి అవుతావు. और कोई వైకుంఠాది లోకం की प्राप्ति కర్మ ఉపాసనా కే సేవన్ కా ఫల్ నహీ. ఏ వైకుంఠానికో కైలాసానికో పోవాలని ఈ కర్మకాండ ఈ ఉపాసనాకాండ పెట్టుకున్నావంటే వాటి ప్రయోజనం ఏమిటో తెలియక కేవలం యాంత్రికంగా అవి ఆచరిస్తూ పోతున్నావు. ప్రయోజనానికి దూరం అయిపోయావు. హే సాధో గణేష్ కా మూషా వాహన్ హై అనంటే అర్థం ఇది బాబూ. సరేనా? ఇవన్నీ మామూలేలేండి. నంది హింగ్లాజ్ పుష్కర్ రామేశ్వర్ జ్వాలాముఖి. పుష్కర్ కొంచెం చదువుదాం. తైసే హి మనుష్య శరీర్ పుష్కర్ రూప్ తీర్థమే. పుష్కరాలకు వెళ్లారని అంటుండలేదు. పుష్కర రూపు తీర్థమే. అదట తీర్థం అంటది. తరింపజేసేది ఏదో అది తీర్థం అంటే. తరింపజేసేది. తీర్థంకరుడు అని గురువు గారికి పేరు. తీర్థంకరులు అంటారు. జైనులైతే తీర్థంకరులనే అంటారు గురువులను. అంటే తీర్ణం కరోతీతి తీర్థంకర, అందరినీ తరింపజేసేవాడని అర్థం. తీర్థమే మన్ ముముక్షు రూప జీవ బ్రహ్మానే చక్షువాది ఇంద్రియ రూప దేవతామో సహిత్. ఈ ఇంద్రియాలే దేవతలట. విష్ణు రూప ఆత్మ అనాత్మాక సమ్యక్ వివేక రూప యజ్ఞకియా. ఒకానొకప్పుడు విష్ణు రూపమైన యజ్ఞం చేశారట. ఆత్మ అనాత్మాక. ఆత్మ అనాత్మ అంటే ఏమిటి? ఆ వివేక జ్ఞానం ఉన్నదే అదే యజ్ఞమట. తిస్మే జీవరూప బ్రహ్మకి అనాది స్త్రీ ప్రవృత్తి రూప బుద్ధి సరస్వతి. ఈ బుద్ధేనట సరస్వతి. వాడు బ్రహ్మదేవుడు. వాడు యజ్ఞం చేశాడు. ఇసీకే పుష్కర తీర్థం దగ్గర ఇసీకే నిమిత్త సే క్రోధ్ మే హోయికే నిజ పతి పాస్ బులాయి భీ నహీ ఆయి. ఆ సరస్వతి పెడమొహం పెట్టుకుని వెళ్ళిపోయిందట ఆ బుద్ధి. అర్ధ ఏకి వైరాగ్యవాన్ వివేకి అశాస్త్రీ ప్రవృత్తి కో ప్రియ నహీ లగతా. అశాస్త్రీయమైన మార్గంలోనూ ప్రయత్నం చేస్తే వైరాగ్యం, అప్పుడు ఆ బుద్ధి దూరం అయిపోతుంది. ఇసీసే జీవరూప బ్రహ్మనే పూర్వోక్త యజ్ఞకి సహాయక నివృత్తి రూప ప్రియ గాయత్రీ స్త్రీకో అంగీకార్ కియా.
సరస్వతి పోయి గాయత్రి వచ్చిందట. సావిత్రి పోయి గాయత్రి. గాయత్రి అనంటే గానం చేస్తే తరింపజేసేది గాయత్రి. అది నివృత్తి రూపంలో యజ్ఞం చేస్తేనే ఫలితం ఇస్తుంది. ప్రవృత్తి రూపమైన యజ్ఞం చేస్తే ఫలితం ఇవ్వదు. కేవలం కర్మ కోసం కాదు, కర్మ జ్ఞానం కోసం అనుకున్నప్పుడే అది గాయత్రి మంత్రార్థం నీకు అర్థమైనట్టు, అనుభవానికి వచ్చినట్టు అని తమాషగా చెప్పాడు. తైసేహి ముముక్షువోనే నిజ శరీర్మేహి త్వంపదకే వాచ్యార్థ జీవకో రామ్ జాన్నా. రామేశ్వరం అంటే అర్థం నీ ఆత్మనే రామ అని అనుకో, ఆత్మారాముడినే రాముడు అనుకో. ఆరు త్వంపదకే లక్ష్యార్థకో కూటస్థమన సాక్షి ఈశ్వర జాన్న. వాచ్యార్థమేమో నీ ఆత్మారాముడైతే లక్ష్యార్థము ఈశ్వరుడు. రామ ఈశ్వర, ఇది రామేశ్వర. రామేశ్వర ఐక్యం. నీవు నీ త్వంపదార్థము తత్పదార్థంతో ఏకం కావాలి. ఎప్పుడవుతుంది? వాచ్యార్థంలో ఏకం కాదు, లక్ష్యార్థంలో అయితే అవుతుంది. తైసే జ్వాలాముఖి. జ్వాలాముఖి దేవత. జ్వాలానాం ప్రకాశస్వరూపి హై ప్రధాన్ జిస్కా ఐసి జ్యోత్ ప్రత్యేక ఆత్మసత్తా బుద్ధి సాక్షి హై సోహి ముముక్షుకో జ్వాలాముఖి జాన్ని. జ్వాలకు అభిముఖంగా వెళ్ళిపోవాలి. జ్వాల అంటే ఆత్మ చైతన్య ప్రకాశం అంట. అది మనసుకు తెచ్చుకోవాలి నువ్వు. అప్పుడే నువ్వు జ్వాలాముఖి దేవత రహస్యం తెలుసుకున్నవాడు అవుతావు. ताइसे ही ब्रह्मा एकत्व ज्ञान द्वारा सच्चिदानंद निज स्वरूप हरि को प्राप्त होता है. దీని ద్వారా హరిని పొందుతావు కాబట్టి హరిద్వార అటది. హరిద్వారం. ఈయన హృషికేశ స్వామి. హరిద్వారం హృషికేశం అక్కడంతా తిరిగినవాడు. ఈ వాటి యొక్క అర్థం ఏమిటి అని ఆలోచిస్తూ ఉండేవాడు అన్నమాట. ఇస్సే జ్ఞాన్ కా నామ్ హరిద్వార హై. జ్ఞానమే హరిద్వారం. ఆ హరిని చేరేటువంటి ద్వారం ఏమిటి? బ్రహ్మాకార వృత్తేగా. తద్వారా పట్టుకోండి, సరిపోతుంది. నర్మదా. నర్మమనంటే సంతోషమని, దా అంటే ఇచ్చేది. నర్మదా నది యొక్క అంతరార్థం చెప్పాడు. భాగీరథి. तैसे ही मुमुक्षु रूप भगीरथ के अष्टांग योग तथा आत्मानात्म का सम्यक विवेक रूप सांख्य योग यत्न रूप तपस्या ద్వారా భగీరథుడు తపస్సు చేసి గంగా నదిని భూమి మీదకి అవతరింపజేశాడుగా. ఆ గంగ ఏమిటంటే ఈ తపస్సు యొక్క ఫలితం. తపస్సు ఏమిటంటే చెబుతున్నాడు. సాంఖ్యం యోగం యత్న రూప, ఈ ప్రయత్నమే తపస్య. అంతఃకరణ రూప హిమాలయసే, హిమాలయం మీద నుంచి వచ్చింది కదా గంగ. ఆ హిమాలయం బాహ్యంగా లేదట, అంతఃకరణమనే హిమాలయంలో నుంచి బ్రహ్మాకార వృత్తి రూప జ్ఞాన స్వరూప గంగ. బ్రహ్మాకార వృత్తి అనేటువంటి ఒక గంగ అక్కడి నుంచి ప్రవహిస్తున్నదట. అంతఃకరణమనే హిమాలయ శిఖరాల్లో నుంచి ఉత్పన్న హోతీ హై. ఈ సాంఖ్యం యోగం ఇలాంటి అభ్యాసమంతా చేసిన మీదట కలిగేటువంటిది ఏమిటంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం. అదే గంగ, అదే తపస్సు. ఆ భగీరథుడు చేసిన తపస్సు ఇది. అలాగే మనం భగీరథ ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా ఆ ఆత్మాకార వృత్తి అనే గంగ ప్రవహిస్తుంది. పునః బ్రహ్మరూప సముద్రమే ఏకరూప హో జాతి హై. ఆ గంగ ప్రవహించి ఆ సముద్రంలో కలిసిపోయిందిగా. అలాగే ఆత్మజ్ఞాన రూపమైన గంగ ప్రవహించి చివరకు బ్రహ్మాకార వృత్తి ద్వారా బ్రహ్మస్వరూపంలో లీనమైపోతుంది. మనోనాశ్ వాసనాక్షయ ఉపరతి వైరాగ్య జ్ఞానరూపీ గంగాసే జబ్ మిల్తీ హై. దాంతో ఇప్పుడు కలిసిపోయిందో తబ్ జీవన్ముక్తి రూప త్రివేణి హో జాతి హై. మనోనాశము, వాసనాక్షయము, జ్ఞానము, ఇవేట త్రివేణి. ఈ త్రివేణి అంటే మూడు ప్రవాహాలని, మూడు కలిసి ఏకమైపోవాలి. బ్రహ్మాకార వృత్తిలో మన వాసనలు క్షయమయ్యాయా, మనస్సు నశించిందా, లేకపోతే మరి ఈ ప్రపంచ వృత్తుల్లో నుంచి మనం వైదొలగడం ఉపరతి అనేది ఏర్పడ్డదా, ఈ మూడు చూసుకోనక్కర్లేదు మనం. బ్రహ్మజ్ఞానంలో ఇవి మూడు లయమైపోతాయి. అదే త్రివేణి సంగమం. త్రివేణి హో జాతి హై పూర్వోక్త జ్ఞానరూప గంగామే జో స్నాన్ కర్తా హై. ఈ త్రివేణి సంగమంలో ఎవడు స్నానం చేస్తాడో పునః జన్మకో నహి ప్రాప్త హోతా, వాడికి మళ్లీ పునర్జన్మ లేదని అన్నారంటే అర్థం ఇది, పునరావృత్తి లేదని. బ్రహ్మస్వరూపంలో నువ్వు లీనమైపోయినప్పుడు ఇంకా బ్రహ్మమునకు ఎలాగైతే పునరావృత్తి లేదో నీకు లేదు. బద్రీ కేదార్ అంతా నార్త్ ఇండియన్ ఆ ప్రదేశాలన్నీ ఏకరువు పెడుతున్నాడు. తైసే హీ ఇస్ మనుష్య శరీర్ వా అంతఃకరణ రూప్ ఉత్తరాఖండమే. ఉత్తరాంచల్ అన్నట్టు ఉత్తరాఖండంలో అస్తిత్వ
మనుష్య శరీర అంతఃకరణ రూప ఉత్తరాఖండమే. ఈ శరీరం దాటి అంతఃకరణం దాటితే అది ఉత్తరం, ఉత్తరం. దీన్ని దాటిపోవడం అని అర్థమట. అప్పుడు అస్తిత్వ, స్ఫురణత్వ, ప్రియత్వ, రూప సుఖ దుఃఖాది मन सहित मन के धर्मों का जो अनुभवकर्ता है, ఈ సత్తాస్ఫూర్తులతో ఈ మనోభూమికి వరకు ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ ఏదైతే అనుభవిస్తుంటుందో తోహి కేదార్ ఔర్ బదరీనాథ్ హై, అదే కేదారం, అదే బదరీనాథ్. ఇత్యాది బహిర్కథాओं का अर्थ. ఇవన్నీ నేను చెబుతున్నానంటే మీరు గాబరాపడకండి. ఈ బాహ్యంగా చెప్పిన కథలకన్నిటికీ అర్థం అధ్యాత్మమే నిజ బుద్ధిసే జోడులేనా, నీ మనస్సులో కలిగే అధ్యాత్మ భావానికి జోడులేనా, ఇవి కలుపుకొని చూడండి. కేవలం బాహ్యంగా చెప్పిన కథలు కావవి. ఆ బాహ్య కథా తాత్పర్యమేదో అది గ్రహించండి, ధన్యులైపోతారు. సంసారికే అభావ్ కా ఉపాయ్. సంసారము ఎలా నశిస్తుంది అని కదా మీ సమస్య. దానికి ఉపాయం చెబుతున్నాం, వినండి. ఇసుసే సత్ సంతోష బ్రహ్మచర్య అహింస శాంతి దాంతి వైరాగ్య ఆది తీర్థోమే స్నాన్ కర్కే. ముందు ఈ తీర్థాటనం చేయండి. ఈ తీర్థాలన్నింటిలో స్నానపానాలు ముగించుకోండి. ఏమిటివేవి? సత్ సంతోష బ్రహ్మచర్య అహింస. ఇవన్నీ పతంజలి చెప్పినటువంటి యమ నియమాల కిందికి వస్తాయి. ఆది తీర్థోమే స్నాన్ కర్కే పునః గురుద్వారా, ఆ తర్వాత గురువు గారి ద్వారా. గురుద్వారా అనేది కూడా అదే, హరిద్వారం గురుద్వారం. వేదాంత శ్రవణ్, ఆ గురుముఖంగా. కేవలం ఈ స్నానం చేసినంత మాత్రం చేత సుఖం లేదట. ఇవన్నీ ప్రిపరేటరీ. ఈ ప్రిపరేషన్ అంతా అయిన తర్వాత గురుద్వారా వేదాంత శ్రవణ్ మనన్ నిధిధ్యాసన్ పూర్వక్, అవి మూడు సాగించవలసిందే ఎవడే గాని. బ్రహ్మాత్మ నిజస్వరూపక, నీ స్వరూపం ఏమిటనుకుంటున్నావు? జీవాత్మ కాదు, దేహాత్మ కాదు, ప్రాణాత్మ ఏదీ కాదు, బ్రహ్మాత్మ. ఆ బ్రహ్మాత్మ నిజస్వరూపక సమ్యక్ అపరోక్ష. అది కూడా పరోక్షంగా గ్రహిస్తే లాభం లేదు, నీకు అనుభవానికి రాదు. అపరోక్ష జిస్ దిన్ ఏ ముముక్షు కరేగా, ఏ రోజైతే నువ్వు అది సాధించగలవో తిసి దిన్, ఆ క్షణంలోనే భ్రమరూప జన్మ మరణ రూప సంసార నివృత్తి హోగా. భ్రమరూపమైనటువంటి జన్మ మరణాత్మకమైన సంసారం నివృత్తి హోగా, పోతుంది, తొలగిపోతుంది. అన్య సంసార రూప జన్మ మరణకే దూర్ కర్నే కా కోయి ఉపాయ నహి. దీన్ని తొలగించుకోవటానికి మరొక ఉపాయము ఎక్కడా నీకు లేదు, కనపడదు. చాహే సర్వ విద్వాన్ శాస్త్రోమే ఖోజ్ దేఖో. కావాలంటే ఏ మహనీయుల యొక్క ప్రవర్తనలోనైనా సరే, ఏ గొప్ప గ్రంథాల్లోనైనా సరే వెతికి చూడు. ఇంతకంటే వేరే మార్గం ఎక్కడైనా ఉందని చెప్పారేమో. నాణ్య పంధాయదాయ విద్యతే. ఇంకా వేరే మార్గమే లేదని చెబుతూ ఉన్నది పురుష సూక్తం, మంత్రపుష్పం మొదలైనవి. ఆగే జో ఇచ్చాహో సోకరో. తర్వాత నీకేది ఇష్టమైతే అది చేయి, మేమేం బలవంతం చెయ్యం, మాకు మాత్రం తోచేది ఇదే. ముందు మరి ఇలాంటి యమనియమాదులు అవలంబించు. ఆ తర్వాత ఆ తీర్థాల్లో స్నానం చేయి. ఆ తర్వాత ఏమిటంటే గురువుగారి ద్వారా నువ్వు శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తే తప్ప నీకు బ్రహ్మాత్మాకార వృత్తి కలగదు. అది కూడా పరోక్షంగా కలిగిన సుఖం లేదు, అపరోక్షంగా అనుభవానికి రావాలి. అప్పుడే సంసార నివృత్తి. సమస్య ఎప్పుడు తొలగిపోతుందని అడిగావే, అది తొలగిపోయే మార్గం మరొకటి లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, ఈ ప్రిపరేషన్ చేశావా లేదా అని కాదు, పూర్వజన్మలలో చేసే ఉండుండవచ్చు. కానీ ఎప్పుడైనా సరే, అప్పుడు గాని ఇప్పుడు గాని ఎప్పుడు గాని మూడే ఉన్నాయండి. 3 ఇయర్ డిగ్రీ కోర్సుని మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఇంకా మాట్లాడకూడదు మనం. సింపుల్ గా చెప్పుకుంటే నువ్వు ఎప్పుడే గాని ఈ మూడే ఆచరించాలి నువ్వు. అందులో మనం అంతో ఇంతో శ్రవణం చేస్తూనే ఉన్నాం. మన పరిస్థితి గమనించండి, మనం శ్రవణం చేస్తూనే ఉన్నాం, కానీ అక్కడికి ఆగిపోతున్నాం. 190 మంది ఆగిపోతున్నారు, ఇంకొక 9 మంది మననం చేస్తున్నారు. చెయ్యటం లేదను, కానీ సరి అయిన మార్గంలో చేస్తున్నారా లేదా అనేది నాకు ఇంకా సందేహమే. శ్రవణం మాత్రం చేస్తున్నారు భక్తి శ్రద్ధలతో, అంతవరకు మనకు సంతోషమే.
మననం దగ్గర దెబ్బతింటున్నారు. ప్రతి సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి విచారణ చేస్తున్నారా లేదా అని. ఆ విచారణ ఒకరి కోసం అనకండి, ఎవరి కోసం వాళ్లే చేయాలి విచారణ. నువ్వు ఒంటరిగా చేసినా సరే, 10 మందితో కలిసి చేసినా సరే, అది వేరే విషయం. ఒకరికొకరు చెప్పుకోవాలి. గోష్ఠి అంటారు దాన్ని, గోష్ఠి అంటారు. అది క్వశ్చన్ అవర్ అనండి, ఆన్సర్ అవర్ అనండి, ఏమైనా అనండి, క్వశ్చన్ ఆన్సర్ అవర్ అనండి. మరి నీకు కలిగే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెచ్చుకోవాలి. నీ పాటికి నీకు స్ఫురించినా సంతోషమే, లేదా నీకంటే కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళ ద్వారా విన్నా సరే. ఆ మననమే ఉన్నదండి. అది 90 మంది శ్రవణంతో తృప్తిపడి వెళ్ళిపోతున్నారు. మననం చేసేవాళ్ళు 9 మంది అని చెప్పారు. ఇంకా ఒక్కటి ఉన్నది, అది నిధిధ్యాసన. మననమైన నువ్వు కష్టపడి చేస్తున్నావేమో గాని నిధిధ్యాసన దగ్గర పూర్తిగా దెబ్బతింటున్నావు. 100కి 100 ఫెయిల్ అయిపోతున్నారు. అక్కడ ఏ ఒక్కడో కొంచెం ముందు అయితే అది కరెస్పాండెన్స్ లేదు, అప్పుడు కమ్యూనికేషన్ లేదు. వాడు నిధిధ్యాసన చేసే దగ్గర నుంచి ప్రైవేట్ లైఫ్ అయిపోతుంది, అది పర్సనల్. కనుక చేసినా చేశాడనవచ్చు, చెయ్యలేదని మనం స్టాంప్ వేసినా వేయవచ్చు, కానీ వాడు కేర్ చేయకూడదు. నీవు క్రెడిట్ ఇచ్చావా లేదా అని చూచాడో అది నిధిధ్యాసన కాదు, అది నిధిధ్యాసన అనిపించుకోదు, అది హిపోక్రసీ అవుతుంది. ఆత్మవంచన చేసుకోకూడదు ఎవరు. నిధిధ్యాసన అంటే నీకు నువ్వు నిజాయితీగా ఉండి చేయాలి. తర్వాత చాలా మందికి ఒకటి ఉన్నదండి, నేను చూస్తున్నాను, పుస్తకాలు కోట్ చేస్తారు మాటి మాటి. తర్వాత మాకు ఇంతకుముందు గురువులు చెప్పారండి, మేము ఇంతకుముందు అంతా వినేసేసామండి, అయిపోయిందని అంటుంటారు. అది మరీ అన్యాయం, ఆ మాట అనకూడదండి. ఈ కల్ట్స్ మిషన్స్ పట్టుకున్నామంటే ఆ మార్గంలోనే నీ మనసును తిప్పుతారు వాళ్ళు, అది ఇంకా ఘోరం. వాళ్ళ మీద నీకు ఎక్కడ లేని గౌరవం ఉంటే ఉండవచ్చు, అది పర్సనాలిటీ మీద గౌరవమే గాని విషయం మీద కాదు. నువ్వు అక్కడ తేడా చూడాలి ఎప్పుడు కూడా. ఆయన చెప్పాడు విన్నాను, ఆయన ఇలాగే చెప్పాడండి వింటున్నామండి. ఎందుకంటే నా స్వానుభవంతో మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవరు నాకేం చెప్పక్కర్లేదు. అమెరికన్ శిష్యులు ఉన్నారు, మంచివాళ్లే పాపం, చాలా ఉదారంగా ఉంటారు, చాలా గౌరవం ఉన్నది, భక్తి ఉన్నది, అంతా ఉన్నది. నా సీడీలు వింటూ మళ్ళీ నువ్వు బాబాలను గీబాలను పట్టుకున్నావంటే ఏమనాలి చెప్పు, నువ్వు నాకు చెప్పు జవాబు. నా సీడీల్లో అన్నీ చీవాట్లే, ఇవన్నీ పనికిరావని నేను చెబుతూ ఉంటే అవి విని అబ్బా ఎంత గొప్పగా ఉన్నదని అంటున్నావంటే నాకు క్రెడిట్ ఇచ్చావా? మళ్ళీ బాబా గారు కూడా ఇదే చెప్పారండి అని అంటుంటే ఏమని చెప్పాలి నేను? ఆ బాబా ఎవడో నాకు తెలుసు. ఏం చెబుతాడు? ఏం తెలుస్తుందని నువ్వు అంత గౌరవంగా నువ్వు మనిషిని చూస్తున్నావంటే నీకు మనిషి మీద ఉన్నదే గాని మనిషి మాట మీద లేదు. నేను ఒక్కటే చెబుతున్నాను, నువ్వు పట్టుకోవలసినది వాడు చెప్పిన విషయాన్ని గాని వాణ్ణి కాదు. ఆఖరికి శంకర భగవత్పాదులను కూడా పర్సనాలిటీగా ఎప్పుడు చూడకూడదు. ఎవరిని పర్సనాలిటీ అడ్డం వస్తారండి వాళ్ళు. సత్యానికి నీకు ఉండే సంబంధమే సంబంధం. మధ్యలో ఎవరండి ఈ ఉపాధులేమిటండి? ఆఫ్టర్ ఆల్ నీ ఉపాధి పనికిరాదు, వాడి ఉపాధి పనికిరాదు, ఎవడి ఉపాధి పనికిరాదు. గురువనంగా గుర్తు చూపించుటే విశ్వదాభిరామ. ఆ గుర్తు చూపడం వరకే వాడు, ఆ తర్వాత తొలగిపోవాల్సిందని మనసు రాకూడదు. వాడు దేవుడి విగ్రహం కూడా పనికిరాదు అని వాడు చెబుతూ ఉంటే ఓ పక్క, ఈ జీవుడెవడండి ఆఫ్టర్ ఆల్? అది మాత్రం క్షమించరాని విషయం అండి. కనుక ఇప్పుడు నాకు నిధిధ్యాసన దగ్గరికి వచ్చేటప్పటికి బయటపడిపోతాం. శ్రవణ మననాల వరకు ఎలాగో విషయం తెలుసుకుంటాం, సందేహ నివృత్తి చేసుకుంటాం. కానీ నిధిధ్యాసన ఎవరిని గురించి చేయాలి? గురువుని గురించా? గురువు కనపడుతుండాలా? అదే ధ్యానం? నా గురువు లే, గుండె లే, దేవుడు లేడు, దయ్యం లేదు, విగ్రహం లేదు, పాడు లేదు, మంత్రం తంత్రం అన్ని ఈడు చదవాలి. అష్టే భాతి, అదే గురువు, అదే దేవుడు, అదే నీ స్వరూపం, అంతే. దానికి ఆకారం లేదు. సత్తు చిత్తు అనే దానికి ఆకారం. అందుకే వాడు నిరాకారమైన దాన్నే పట్టుకోమని చెప్పింది. ఇప్పుడు అర్థం అవుతుంది మనకు. నువ్వు సాకారంగా ఏది పట్టుకున్నా అడ్డమేది. చూసారా? నిధిధ్యాసన అంటే ఏమిటి? సామాన్యం కాదండో. ఏ విధమైన వృత్తి ఉండకూడదు. భర్గో దేవస్య ధీమహి, అదే వృత్తి ఉండాలి. ధియోయోన, ఇంకా ఏ వృత్తి ఉన్నా సరే ప్రచోదయా, మెడబట్టి బయటకు దూసేయమన్నది గాయత్రి మంత్రం. అసలు ఆ గాయత్రి మంత్రార్థం తెలుసునా అని వీళ్ళక? అది కూడా నాకు పెద్ద అనుమానమే. ఊరి కదా మెకానికల్ గా భర్గో దేవస్య ప్రజ అంటూ ఉండడమే తప్ప ఏమంటున్నావురా, దాని అర్థం ఏమిట్రా అంటే దిక్కులు చూస్తారు. వాడు ఏమంటున్నాడు? వాచ్యార్థం తీసి పారేయండి.
లక్ష్యార్థం తీసి పారేయండి, తాత్పర్యార్థం పట్టుకోండి, దీని తాత్పర్యం ఏమిటో అది మీకు కావాల్సిందే అని అన్నప్పుడు తత్తు కనపడకూడదు, త్వం కనపడకూడదు, ఐక్యం అనేటువంటి మాటకు అర్థం లేదు. తత్వమసి మహావాక్యం కూడా తీసేవారు ఏమంటుంటే నైష్కర్మ్య సిద్ధి అని ఒక గ్రంథం ఉంది సురేశ్వరాచార్యుల వారిది. మానసోల్లాసం చెప్పిన మీదట అది అవసరం లేదని మానేశాను గాని చెప్పే చోట చెప్పాను నేను. నైష్కర్మ్య సిద్ధి అది హైలీ టెక్నికల్ లేండి, అందువల్ల ఎందుకు అంత అనవసరమని నేను చెప్పలేదు. అదంతా మానసోల్లాసంలో రానే వచ్చింది, ఆయన గ్రంథమేగా. నైష్కర్మ్య సిద్ధి ఆయన గారిదే, మానసోల్లాసం ఆయనదే. ఆయన ఆ నైష్కర్మ్య సిద్ధిని 4 అధ్యాయాలుగా విభజించాడు. ఆయన ఏం చేశాడంటే త్వంపదార్థాన్ని శోధన చేశాడు ముందు మొదటి అధ్యాయం, 2వ అధ్యాయంలో తత్పదార్థాన్ని శోధన చేశాడు, 3వ అధ్యాయంలో ఈ రెండింటి ఐక్యం చెప్పాడు. చెప్పి అక్కడి కూరుకోలేదు ఆయన. 4వ అధ్యాయంలో ఈ వాక్యం లేదు, వాక్యార్థం లేదు, ఈడ్చిపారేమని. ఈ మహావాక్యం లేదట, ఇదంతా ఒక సపోర్ట్ అట నీకు. లేకపోతే తత్వేమిటి, త్వమ్మేమిటి, జీవుడేమిటి, ఈశ్వరుడే ఎవడు చెప్పాడు అనాలిసిస్ చేస్తున్నావు నువ్వు. అంటే అఖండమైన తత్వాన్ని ఖండం చేసి ముందు మాట్లాడుతున్నావు. ఖండం చేసి ఎందుకు మాట్లాడాలంటే నువ్వున్న పొజిషన్ ఏమిటో నీకు గుర్తు చేస్తూ, అసలు నీవు పొందవలసిన లక్ష్యం ఏమిటో దాన్ని మనసులో పెట్టుకునేలాగా ఉపదేశిస్తూ, ఇది అది కావడానికి ఏమిటి మార్గం, సాధనమేమిటి అని బోధ చేశాడు ముందు. ఆ తర్వాత ఏమన్నాడో తెలుసా, ఇది నువ్వు అనుకుంటే అవుతున్నావా, అనుకోకముందు కాకుండా పోయావా, ఎప్పుడూ ఉన్నది అదే స్వరూపం, అది నీకు ఇప్పుడు అర్థం కాకపోతే మేము దీని ద్వారా బోధించామే గాని ఇది కేవలం ద్వారమే, తెలుసుకో. హరి వేరే ఉన్నాడు, ఇది హరి ద్వారం. ఆ హరిని చేరడానికి అంతా హరించేదేదో అది హరి. ఇంకా మిగతాదంతా వాక్యం లేదు, వాక్యార్థం లేదు, ఏమీ లేదు ఈశాల వారి. అయితే ఏముంది, ఏమీ లేదు, నా పాటికి నేనున్నా. చివరకు నువ్వు గ్రహించవలసింది ఏమిటంటే నా పాటికి నేనున్నా. ఆ నా పాటికి నేను ఎక్కడున్నా, శరీరంలో కాదు. శరీరంలో అయితే నా పాటికి నేనుంటా, దాని పాటికి అది ఉంటుంది. మళ్ళీ ద్వైతం వచ్చింది. నా పాటికి నేనున్నానని కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు ప్రతివాడు, అది యోగం, అది జ్ఞానం కాదు. నా పాటికి నేనున్నా అన్నప్పుడు ఏ నేనును మనసులో పెట్టుకొని ఆ నా అంటున్నావు. ఏ నేనును అంటే పరిచ్ఛిన్నమైన అహంకారాన్ని మనసులో ఉంచుకొని ఆ మాట అన్నావా, దెబ్బతిన్నావే. నువ్వు శరీరం మేరకే ఉన్న నేనయ్యావే గాని మొత్తం ప్రపంచమంతా వ్యాపించిన నేను అవలే. కాబట్టి నా పాటికి నేనున్నాననే మాట సురేశ్వరాచార్యులు 4వ అధ్యాయంలో అన్నాడంటే ఏ నేను మనసులో పెట్టుకొని అన్నాడో తెలుసా, అది వాచ్యార్థం కాదు, వ్యంగ్యాదే లక్ష్యార్థం కాదు, తాత్పర్యార్థం కాదు, అసలు శబ్దం కాదు, అర్థం కాదు, రెండింటినీ తనలో లయం చేసుకున్న సర్వవ్యాపకమైన చైతన్యాన్ని మనసులో ఉంచుకొని ఆయన నేనంటున్నాడు. ఆ నేనులో నాది కూడా కలిసి వచ్చేసింది. ఇదెప్పుడైతే ఈ నేను వ్యాపకమైందో ఇక నాది దీనికి అన్యంగా ఉండడానికి వీల్లేదు. అంటే ఆబ్జెక్ట్ లేని సబ్జెక్ట్ అయింది. అది అద్వైతం. అందుకే ఏకాత్మభావం అని అన్నదేనంటే మాండూక్యోపనిషత్తు ఏకాత్మ ప్రత్యయ సారం అన్నది. ఏకాత్మ అంటే అర్థం ఏమిటండి, ఒకే ఒక ఆత్మ. ఒకే ఒక ఆత్మ అన్నప్పుడు అంతవరకు అనాత్మగా చూచిన ఏమిటి అనాత్మగా చూసిన ప్రపంచమేమైంది, ఈశ్వరుడేమయ్యాడు, జీవుడేమయ్యాడు, జీవ జగత్తు ఈశ్వర త్రిపుటి ఏమైంది. నేను అంతా ఏకాత్మగా ఉన్నాను అని అంటే నీ ఉంటే సరిపోయిందా, ఆ మూడేమయ్యాయని అడగరు. మాండూక్యం ఏమన్నదో తెలుసా, ఆ మూడు కలిస్తే నేనయ్యాది ఏకం. నా పాటికి నేనున్నాను కూడా ఏకమే. ఇది కాదు, ఆ అనేకం కూడా ఏకంలో కలిసినప్పుడే ఇంకా అనేకం అనే దృష్టి నీకు ఉండదు, ఏకమే అవుతుంది. అంటే అప్పటికి ఏమర్థం, ఎంత గొప్ప ఛాలెంజ్ తెలుసా అది. నీవు చూచే ప్రతిదీ నువ్వైపోవాలి, నీవు చూచేది కూడా నువ్వైపోవాలి, దృశ్యం కూడా దృక్కవ్వాలి. అప్పుడు దృగ్దృశ్య వివేకం అనేది లేదు. వివేకం అంటే విభాగం అండి. ఇప్పుడు ఒక విషయం చెబుతా వినండి, ఇంకెందుకు ఉన్నది టైం. ఒక విషయం చెబుతా వినండి. ఇదంతా అయిన తర్వాత ఒక 7-8 రోజులు మీరు నోట్ చేసుకున్నారు, కొన్ని నా మనసులో కొన్ని ఉన్నాయి,
అవన్నీ కలిపి ఒక 7-8 టాపిక్స్ గా విభజించి రోజుకొకటి పట్టుకొని సాగదీయాలి. అప్పుడు ఖాళీ కమ్లీ వాలా సమాప్తం అయిపోతాడు. ఇక ఒక 7-8 రోజులలో ఇది ముగించి 7-8 రోజులు 10 రోజుల్లో ముగించేసి ఇంకా ఆ తర్వాత పట్టుకుంటా. ఇంకా ఎన్ని రోజులు ఉంటే నాకు అన్ని రోజులు బంగారం. ఒక 5-6 రోజులైనా సరే పర్వాలేదు, ఉపసంహారం చేసేస్తాం. ఇప్పుడు విభాగం అనేది ఎందుకు చేయవలసి వచ్చిందని నా ప్రశ్న. ఏ అద్వైత గ్రంథంలో చూడండి ఆత్మానాత్మ వివేకం అని అంటుంటారు. ఎట్లా ఇది అర్థం చేసుకోవాలి? నేను ఆత్మను, నేను ద్రష్టను, నేను చూచేవాణ్ణి, నేను జ్ఞాతను, గ్రహించేవాణ్ణి, ఈ మొత్తం జ్ఞేయం, ఇది దృశ్యం, చూచారా, ఇది అనాత్మ అని పేరు పెట్టి వర్ణిస్తున్నారు. ఆత్మానాత్మ వివేకం అంటే అర్థం ఏమిటండి? ఇది ద్వైతమా అద్వైతమా? ఇది ద్వైతమే కదా. మరి ఏమిటి అద్వైత గ్రంథాల్లో ఆత్మానాత్మ వివేకం చేసుకోమంటారేమిటి? ఇప్పుడు ఆ విద్యారణ్య స్వామి ఎందుకు అలా చెప్పాడు? ఆయన ముందు వివేక పంచకం చెబుతాడేమిటి? ఆనంద పంచకం చెప్పి ఉరకవారు కాదు, బ్రహ్మానందం అంతే. ఈ వివేకం ఏమిటి? దీపం ఏమిటి? 3 ఉన్నాయి పంచకాలు. పంచకాలంటే 3 ఐదులు. 3 ఐదులు పంచదశి. పంచదశ. పంచ అంటే 5, దశ అంటే 10, 5, 10, 15. 15లో 3 ఐదులు ఉన్నాయి. ఆయన విభాగం చూడు ఎంత తమాషాగా. 15లో 3 ఐదులు ఉన్నాయి. మొదటి 5 వివేక పంచకం, రెండవ 5 దీప పంచకం, మూడవ 5 ఆనంద పంచకం. ఏమిటి అర్థం? 3 ఉన్నాయా? అసలు ఆ వివేకం అనే దాని మీదనే నాకు అనుమానం. వివేకం చేయడం అంటే వేరు చేయడం. ఏది వేరు చేస్తున్నావు నువ్వు? ఏది నువ్వు వేరు చేయడం? బ్రహ్మమునా? సర్వత్రా ఉన్నది అదే అయినప్పుడు వేరే ఏమిటి? ఇంకా దానికి అన్యంగా ఏముంది అని అడిగితే జవాబు ఏమిటి? స్వామివారు ఏమిస్తారు? ఇస్తాడు ఆయన. అదే మెథడాలజీ అంటారు. అద్వైతమేది. అద్వైతంలో ఆ సాధన మార్గం ఎలా ఉండాలో సూచన చేస్తున్నారు వాళ్ళు. నీవిప్పుడు అఖండంగా చూస్తున్నావా నీ స్వరూపాన్ని అని అడిగాడు ఆయన విద్యారణ్య స్వామి. చూస్తే నీకు కాదు ఇది. ఈ పంచదశ నువ్వు చదవక్కర్లే. అర్థమైందా? అద్వైత గ్రంథం ఎవడు చదవాలయ్యా? అద్వైత అనుభవం ఉన్నవాడు చదవక్కర్లేదయ్యా. ఎవడయ్యా చదవాల్సింది? ద్వైతానుభవం ఉన్నవాడే అద్వైత గ్రంథం చదవాలి. ద్వైతానుభవం అంటే ఏమిటయ్యా? తేడా చూడడం. ఏమిటి ఆ తేడా? నేను, నాది, రెండింటి లావాదేవి. ఇంతేనండి. ఆ లావాదేవి అనేది అలా పక్కన పెట్టండి. అది మూడోది. 2 ఉంటే చాలు, మూడోది ఆటోమేటిక్ గా వస్తుంది. నేను, నాది అనే భావాలు ఇప్పుడు ఉన్నాయో ఆ రెండింటికి సంబంధం అనేది నువ్వు చెప్పక్కర్లే, తప్పకుండా సంబంధం ఏర్పడుతుంది. రిలేటివిటీ అన్నప్పుడు 2 టర్మ్స్ ఉంటే రిలేషన్ అది. ఈ టర్మ్ ఆ టర్మ్ 2 ఉన్నాయని అంటేనే రిలేషన్ అనేది చెప్పకుండానే చెప్పినట్టయింది. ఓహో, అయితే ఇప్పుడు ఏమిటండి ఆ టర్మ్స్ 2? నేను అనే జ్ఞానం, నాది అనే జ్ఞేయం. ఇవి మాత్రం యావజ్జీవం గుర్తుండవలసినటువంటి భావాలు. ఎప్పుడే చూడు, ఏ దశలో చూడు నువ్వు, నీ జీవితాంతం నిన్ను వెంటాడుతున్నది, వేటాడుతున్నది 2 భావాలేనయ్యా, ఇంకొకటి లేదయ్యా. నేను నాదితో సతమతం అయిపోతున్నానయ్యా. ఇదే అహం మమ. వాళ్ళకి ఇంకేం దిక్కుదోచక ఒకటి అహంకారం, ఒకటి మమకారం అని. అదే ఇంకా కొంచెం నాజుగ్గా చెబితే మిథ్యాత్మ, గౌణాత్మ అన్నారు. అంతకు మించి మరి ఏం లేదు. ఈ 2 ప్రాబ్లం. జీవిత సమస్య ఇదే. ఇది ప్రాబ్లం ఏమిటండి? ఇదంత పెద్ద సమస్యగా కనపడలేదేమనుక. కనపడలేదా? నేను ఇంకా కొంచెం వివరిస్తే నీకే తెలుస్తుంది. నీకేది సమస్య చెప్పుకోని? కష్టాలు సుఖాలునండి. ఇంకా ఏది సమస్య చెప్పు? మరణం అండి. బతికినంత కాలము దుఃఖానుభవం, చచ్చేటప్పుడు పరమ దుఃఖానుభవం, అది మరణం. అంతే కదా? అది దేనివల్ల ఏర్పడ్డది? ఎవరికి ఏర్పడ్డది? ఎవరికి ఏర్పడ్డది? దేనివల్ల ఏర్పడ్డది? ఆ రెండింటికి జవాబు చెప్పు. వాడికెవడికో ఏర్పడ్డది అంటే నీ అనుభవం కాదుగా. లేదు, ప్రపంచానికే ఏర్పడ్డదని అన్నావు అనుకో, నాదేముంది, నేను తప్పించుకున్నానుగా. నాదే అనుభవం అనుకున్నప్పుడే నీకు సమస్య, అవునా కాదా? జన్మ నీదే, ఇంకెవరిదైనానా? ఎవరిదైనా అయితే నీదేం పోయింది? నువ్వు జన్మించింది నువ్వు, జీవిస్తున్నది నువ్వా ఇంకొకడా? నీవు. మరణిస్తున్నది రేపు నువ్వేనా మరొకడా?
నీవు, జననము నీది, జీవితము నీది, మరణం నీది. ఈ మూడే కదటయ్యా సమస్య, ఇంకంతకంటే ఏమున్నాయి? సరిపోయిందా? జీవించినంత కాలము కష్టాలు అనుభవిస్తున్నావు, కాబట్టి జీవితమే ఉండడం వల్లనే కష్టాలు వచ్చాయి. మరణించేటప్పుడు పరమ విషాదం అనుభవిస్తున్నావు, మరణం వల్లనే విషాదం వచ్చింది. కాబట్టి నీకు జనన, జీవన, మరణ ఈ త్రిపుటి ఉన్నదే, ఇదే పెద్ద సమస్య. ఇది పోతే చాలా, ఈ సమస్య తొలగిపోతే చాలా సంతోషమేనా నీకు? అయితే ఇప్పుడు వివేకం ఎందుకు చెప్పారండి? ఈ జననము నీదే గాని నీవు కాదు, ఈ జీవనము నీదే గాని నీవు కావు, ఈ మరణము నీదే గాని నీవు కావు అని తెలుసుకోవటానికి ముందు నీవెవరో నీదెవరో వేరు చేసి చూపారండి. ఇంకేం చెప్పాలండి మీకు? లేకపోతే నువ్వేమనుకుంటుంటావు? ఇది నేనే అనుకుంటావు. ఈ పుట్టింది నేనే, పెరుగుతున్నది నేనే, చచ్చేది నేనే అంటావు. ఆ జనన జీవన మరణాలు నేనుగా భావిస్తున్నావు, నీ మీద ఆరోపించుకుంటున్నావు. అందుకని సమస్య ఫీల్ అవుతున్నావు. నువ్వు ఎలా ఫీల్ అవ్వాలి? నాదిగా చూడు. నాదిగా చూడడానికి నేనుగా చూడడానికి తేడా లేదటండి. ఇప్పుడు ఈ పుస్తకం ఉంది, ఇది నేను నాదిగా చూస్తున్నా కాబట్టి నాకు భయం లేదు. ఈ పుస్తకం ఆ పక్కన పెట్టినా నాకేం ఇబ్బంది లేదు. ఈ పుస్తకం ఎవరైనా ఎత్తుకుపోయినా ఏదో పుస్తకం లేకుండా పోయింది అని కొంచెంసేపు అనుకుంటాను, ఇంకా అంతకంటే ఏం లేదు. ఇంకో పుస్తకం కొనుక్కుందాంలే, లేదా కొనుక్కోకపోతే ఏమిట్లే అని నేను భరోసా పడగలను. ఎందుకంటే నాదిగా చూస్తున్నప్పుడు భరోసా ఉంటుంది నీకు, అంత పెద్ద సమస్య కాదు. కానీ ఇక్కడే చూపుతా, ఈ శరీరం నేను అనుకున్నా, పుస్తకము నాదనుకున్నబట్టి సెపరబుల్ కాంటాక్ట్ అంటారు దీన్ని. అది ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. శరీరం అనే పుస్తకాన్ని, ఇది ఒక పుస్తకమే అనుకో, దీన్ని నేనుగా చూసుకుంటున్నా. ఐ హ్యావ్ ఏ బుక్, ఐ ఆమ్ ది బుక్. ఆ గ్రామర్ చూసుకో. ఐ హ్యావ్ ఏ బాడీయా, ఐ ఆమ్ ది బాడీయా. ఐ హ్యావ్ ఏ బాడీ అనుకుంటే బాడీ కంటే నువ్వు వేరుగా ఉండగలవు. అప్పుడు బాడీ పోయినా నువ్వు పోవు. ఇప్పుడు పుస్తకం పోతే నేను పోతానా? చూశారా? శరీరం పోతే అమ్మా నేనే పోయా. కనుక మమగా చూసినా పర్వాలేదు గాని అహంగా చూడడం ప్రమాదమైంది. కనుకనే గౌణాత్మ కంటే మిథ్యాత్మ మహా దారుణమైనది. అక్కడ నేనైపోయా. చూసారా? కనుక స్వామివారు విద్యారణ్య స్వామినండి, కాళీ కమలీవాలానండి, ఏ మహానుభావుడైనా మొట్టమొదట ఏం చెబుతారంటే వాళ్ళు అతీత్ హో అంటుంటాడు. నా మాటికి నువ్వు దానికంటే వేరైపో అంటుంటాడు. అది ఏమిటది వేరైపోవడం ఏమిటి? అంతా పరమాత్మ స్వరూపమైనప్పుడు ఎక్కడి నుంచి ఎవరు వేరు కావాలి అని మనకు అనిపిస్తుంది. ఆయన కాదు వెర్రివాడు, మనం వెర్రివాడు. మనం ఏం చేస్తున్నామనంటే ఆయన మాట పట్టుకుంటున్నాం. ఏమని? అంత ఆత్మస్వరూపమేనే మాట ఏమో పట్టుకున్నాం, అనుభవానికి రావటంలే. అనుభవానికి రానంత వరకు నువ్వు ఊరిగా మాట పట్టుకుంటే ఏమి సుఖం? అహం బ్రహ్మాస్మి అన్నా నేను, అయిపోయానా? అలా అయిపోతే వివేచనక్కర్లే. అయిపోకుండా అయ్యానని సంతోషిస్తుంటే నీవు అనుకోవటంలో అద్వైతమే గాని, అర్థమైందా? అనుభవంలో అద్వైతం లేదు నీకు. అందుకనే పరోక్షం అపరోక్షం అని రెండింటికి తేడా చెబుతుంటారు వాళ్ళు. ఆ పరోక్ష జ్ఞానం మాత్రమే ఉండే అపరోక్ష అనుభవం లేకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వివేచన చేయండి రా మీ దుంపల్దగా అన్నారు. వాళ్లకు తెలుసు వివేచన చేయకూడదు, వివేచన అనవసరం. ఎందుకంటే అంతా ఏకమైన ఆత్మస్వరూపమైనప్పుడు నువ్వు ఎందుకు విభజించడం అనంటే అనాలిసిస్ ఫర్ ది సేక్ ఆఫ్ సింథసిస్ ఎప్పుడు చెబుతూ ఉంటాను నేను. ఇది మొన్న కూడా చెప్పా మీకు, ఆ బంగారం ఆభరణాల మీద నెపం పెట్టి. సరే, ఏ విధంగా వివేచన చేయాలండి? పంచభూతాల్లో నుంచి నన్ను వేరు చేసుకో, పంచకోశాల్లో నుంచి నువ్వు వేరు చేసుకో అంటుంటాడు విద్యారణ్య స్వామి. ఎందుకో తెలుసా? నీ స్వరూపం ఏమిటో నువ్వు ముందు పట్టుకో. ఆ నేనును నాదిలో నుంచి లాక్కో. ఎందువల్ల? నాదిని నేననుకుంటున్నావు, అది కొంపమునిగే వ్యవహారం. అనుకున్నట్టుగా నీకు తెలియదు కూడా. నాదిని నేననుకొని
ఏది నేననుకున్నానో అది కూడా తెలియని దశలో ఉన్నావు నువ్వు. ఇప్పుడు నేను శరీరమే నేననుకున్నా, ప్రాణం నేననుకున్నా, మనస్సు నేననుకున్నా, ఇంద్రియాలు నేననుకుంటున్నా, అనుకున్నట్టే తెలియకుండా అనుకుంటున్నా. ఒక మైకంలో పడి ఉన్నాడు ప్రతివాడు మానవుడు. ఎవరు రాను అంటే నేనేనంటాడు. ఏది చూపించంటున్నారంటే అదంతా ఎందుకయ్యా నీకు, నేనేనయ్యా అని అంటాడు. అంటే పిరికివాడన్నమాట. దాన్ని ఫర్దర్ గా విభజించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఇష్టం లేదెవడికి. నేను శరీరం కాకుండా వెళ్ళిపోయానంటే ఏమైపోయాను అని భయపడుతున్నాడు ప్రతివాడు. అది మరణమే కదా అంటాడు. అంతేనండి. ఒక రకంగా మాట్లాడితే నేను శరీరం కాదు, నేను ప్రాణం కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను మనస్సు కాదు అని అనుకొని కూర్చో. నువ్వు కూర్చోగలవా? అప్పుడు నువ్వు ఏ రూపంలో కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఏమైపోవాలి, ఈ భీతాహం ఏర్పడుతుంది నీకు. ఎందుకైనా మంచిది, ఎందుకు లేక అదంతా అనవసరం, నేనేనండి అని దీన్ని వాటేసుకొని కూర్చొని ఉంటావు. నువ్వు అది వినడం నీకు ఇష్టంలే. అది వింటే చచ్చిపోతానేమో అని భయం. ఒక రకంగా ధ్యానము చావే, ధ్యానము మరణమే. ఎందుకనంటే మరణం అంటే అర్థం ఏమిటి? ఇది నేను కాదు 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 కాదని అన్ని తోసేయడమే కదండి మరణం. రేపు చచ్చేటప్పుడు కూడా అన్ని వదులుకొని పోవడమే కదండి. ఇప్పుడు బతికుండంగానే వదులుకోమంటున్నాడు వాడు. ఇవన్నీ వదులుకోమంటున్నాడు. వదులుకుంటే నేను పట్టుకోవలసినది ఏది అని పెద్ద ప్రశ్న వస్తుంది. ఎప్పుడు కూడా మనిషికి నువ్వు అది వదులుకోమని చెప్పేటప్పుడు ఏదో ఒకటి పట్టు వాడికి అందించే ఆ మాట చెప్పాలి. ఒక సపోర్ట్ ఉంటేనే మిగతా దాన్ని వదులుకోగలడు. చెబుతుంటానుగా, ఆ కేజీ వెండి నాకు ఇస్తావా, నీకు కేజీ బంగారం ఇస్తానంటే కేజీ బంగారాన్ని పట్టుకుని ఈ విధవ వెండి బారేస్తాడు వాడు. అది ఇవ్వకుండా నీకు వెండి ఇవ్వమంటే ఇదే పట్టుకొని కూర్చుంటాడు వాడు, ఇవ్వడు. అలాగే కేజీ బంగారం లాంటి ప్రత్యేగాత్మ స్వరూపాన్ని నీకు చూపుతాను, ఈ విధవ దేహాత్మ జీవాత్మ ఈ మిథ్యాత్మను వదులుకోగలవా అని అడిగితే ఏమైనా వదులుకుంటామేమో గాని ఆ ప్రత్యేగాత్మను చూపకుండా దీన్ని వదులుకోమంటే సస్తే వదులుకోలేము. సరిపోయిందా? ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు స్వామివారు ఏమంటున్నారంటే, మొట్టమొదట ఏమని చెప్పాడంటే, ఆయన సత్తు చిత్తు ఆనందాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు విద్యారణ్యుడు పంచదశిలో. చెప్పి అది పట్టుకున్నావా అని అడిగాడు ఆయన. ఏదో మీరు చెబుతున్నారు వింటున్నానంటే కుదరదు. ఎందుకంటే వదులుకోమంటాడు వెంటనే. దీని నుంచి నిన్ను నువ్వు విభజించుకోమంటాడు. విభజించుకుంటే నేనెవరినండి అని అడుగుతావు. నేను చెప్పాను కదయ్యా, ముందు మళ్ళీ మర్చిపోతావేమని ఆయన మళ్ళీ మనల్ని చీవాట్లు పెడతాడు. నేను అస్థిభాతి ప్రియం, అదే నీ స్వరూపం అని చెప్పినప్పుడు అది పట్టుకొని ఉండాలి నువ్వు. అది పట్టుకొని దీన్ని వదులుకో అని చెప్పి ముగించాడు. ఓం శాంతి శాంతి శాంతి.